ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం 6 ఐపీఎస్లు 3 ఐఏఎస్ల మీద వేటు వేసి వారి స్థానాల్లో ఐపీఎస్లను ఐఏఎస్లను నియమించినటువంటి క్రమంలో కొత్తగా వచ్చిన ఐపీఎస్లు కూడా అధికార పార్టీకి అండదండలుగా ఉండేవారని, అధికార పార్టీ మెప్పు కోసం ప్రతిపక్షాలను సైతం తొక్కేసిన చరిత్ర వారిది, అధికార పార్టీకి ఇప్పుడు వచ్చినటువంటి ఎస్పీలు స్వామి భక్తిని ప్రదర్శిస్తారు అంటూ కూడా ఒక వార్త, కొన్ని ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు నిజంగా ఇప్పుడు వచ్చినటువంటి ఎస్పీలు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించేవారేనా? అసలు వారి మీద ఎందుకు అటువంటి ఆరోపణలు వస్తున్నాయి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, 6 ఐపీఎస్లు 3 ఐఏఎస్ల మీద కేంద్ర ఎన్నికల సంఘం గతంలో వేటు వేసింది. వారి స్థానాల్లో కొత్త వారిని కూడా బాధ్యతలు చేపట్టేలా చేసింది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఎస్పీలు కూడా అధికార పార్టీకి అండదండగా ఉండేవారని, అలాగే అధికార పార్టీ మెప్పు కోసం ప్రతిపక్షాలను సైతం అణిచివేసినటువంటి చరిత్ర వారిది, అధికార పార్టీ కోసం ఇప్పుడున్న ఐపీఎస్లు కూడా స్వామి భక్తిని ప్రదర్శించేవారే అంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని వార్తలు కూడా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి నిజంగా ఇప్పుడు వచ్చిన ఎస్పీల పరిస్థితి ఏంటి? ఇప్పుడు వచ్చినటువంటి ఎస్పీలు కూడా అధికార పార్టీకి తొత్తులుగానే ఉన్నారని మీరు భావిస్తారా? అంటే ఎట్లా చెప్తారు? మనం చూసే కొద్దిగా కూడా ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళందరూ కూడా అంటే పక్క జిల్లాల్లో వాళ్ళే. సో ఎప్పుడు కూడా ఐఏఎస్ని ఐపీఎస్ని ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎందుకంటే స్వామి భక్తి చూపిస్తున్నారు కాబట్టి వీళ్ళని స్టేట్లు మార్చడం అవసరం అనేది మనకి ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా కనపడుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నెల్లూరు జిల్లాకి వేసిన ఆరిఫ్ గారు ఎస్పీగా ఉన్న అతను 2022లో గుంటూరుకి ఎస్పీగా చేశారు. సో ఆ టైంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద రాళ్లతో కత్తులతో గడ్డపార్లు తీసుకొచ్చి పార్టీ ఆఫీస్ని అద్దాలు పగలగొట్టిన వాళ్ళ మీద 141 నోటీస్ ఇచ్చేసేసి వాళ్ళని విడుదల చేసేసారు. సో ఎవరి మీద కూడా కేసు లేదు. సో అంత దారుణం. అంటే అక్కడికి వచ్చి కుర్చీలు పగలగొట్టి సీసీ ఫుటేజ్తో సహా అందిస్తే కూడా ఎవరి మీద కూడా యాక్షన్ తీసుకోలేదు. అంటే అక్కడ మనకు అనిపిస్తుంది కదా, అంటే ఎస్పీకి తెలిసే ఆ రోజు ఆ దారుణం జరిగింది అనేది. అంటే ఆ రోజు కొట్టడమే కానివ్వండి, ఆ రిసెప్షన్లో అద్దాల పగల కొట్టడమే కానీ అన్నీ మనం టీవీలో విజువల్స్ చూసాం, అందరూ చూసారు, ప్రజలందరూ కూడా. ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ఒక అపోజిషన్ పార్టీ మీద ఇంట్లాగా రౌడీ మూకలుగా వెళ్ళి పడింది లేదు. ఒకవేళ అంత ఈజీగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వదిలిపెట్టదు మామూలుగా అయితే, జనరల్గా జరిగేది అయితే. కానీ ఇక్కడ ఎలా ఉందనేది మనకు అర్థమవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది కొమ్ము కాస్తుంది, జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలకన్నిటికీ కొమ్ము కాస్తుంది. సో అది ఆ రోజు ఆయన గుంటూరు జిల్లాలో పనిచేస్తున్నాడు. ఒక ఎక్స్ సీఎం ఇంటి మీదకి ఒక ఎమ్మెల్యే అనుచర వర్గం వేసుకొని 100 మంది వెళ్ళి ఆ రోడ్లో వెళ్ళే కార్లను కూడా ధ్వంసం చేశారు. ఆ రోడ్డు అంతా కూడా బ్లాక్ చేసేశారు. నారా చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర అంతా కూడా బ్లాక్ చేసి అంత జనాలను తీసుకెళ్ళాడు. అయినా కేసు లేదు. అంటే ఎక్కడికి వెళ్తున్నావు సమాజంలో? అంటే ఇప్పుడు అదే ఎస్పీని తీసుకెళ్ళి మళ్ళీ నెల్లూరులో పెడితే ఏం మార్పు ఆశిస్తాం? అంటే నేను ఎగ్జాంపుల్ ఒక ఎస్పీ చెప్పా. సో ఇట్లాంటివి అందరికీ ఉన్నాయి చరిత్ర. నేను ఎగ్జాంపుల్ ఒకళ్ళకి చెప్పాను. అంటే దీనిలో చూస్తుంటే అర్థమవుతుంది ఏంటంటే ఒక సిఎస్ను మారిస్తే కానీ ఇవన్నీ కంట్రోల్ అవ్వదు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇదే జిల్లా వాళ్ళని పక్క జిల్లాలో అలా వేసుకెళ్తున్నారే కానీ వీళ్ళందరినీ తీసేసి ప్రక్షాళన అంటే ఎలా జరగాలంటే సిఎస్ని మార్చాలి, డీజీపీని మార్చాలి, ఈ ప్రతి డిపార్ట్మెంట్ ఈ ఎస్పీలని కలెక్టర్స్ని కూడా అందరినీ కూడా పక్క రాష్ట్రాలకు పంపించాలి. సో పక్క రాష్ట్రాల వాళ్ళని తీసుకురావాలి. ఎందుకంటే వీళ్ళు ఒక స్వామి భక్తి అనేది చూపుతున్నారనేది పక్క జిల్లాల్లో మనం చూసాం. అదే వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెడితే ఏం న్యాయం జరుగుతుంది? సో ఈరోజు పురంధరేశ్వరి గారు కూడా ఒక 20 మందిని ఎస్పీలని మార్చాలని చెప్పి కోరటం జరిగింది ఈసీని. మొత్తం 22 మంది సివిల్ సర్వెంట్లని మార్చాలి అంటూ కూడా ఆవిడ ఈసీకి లేఖ రాశారు నిన్న. ఈసీకి లేఖ రాయటం జరిగింది.
కానీ రాయటం కరెక్టే, కానీ ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి, వీళ్ళు గతంలో చేసినవి అన్ని పక్క జిల్లాల్లో వీళ్ళు స్వామి భక్తిని చాటుకున్న వాళ్ళు ఇక మీదైనా కూడా ఏం న్యాయం చేస్తారు? సో ఇకనైనా కూడా న్యాయం జరిగే అవకాశం లేదు కాబట్టి పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని రప్పించాలి. ఎలక్షన్స్ బిఫోర్ అది జరిగితే కానీ స్వచ్ఛందంగా ఎవరైనా సరే ఓటు వేసుకోవాలన్నా కూడా రేపొద్దున తగాదాలు ఇలాంటి ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కళ్ళ ముందే పోలీస్ డిపార్ట్మెంట్ ఆ రోజు పార్టీ ఆఫీసుని ధ్వంసం చేస్తా అంటే డిపార్ట్మెంట్ పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంది, ఎవడూ ఏమీ చేయలేదు, అంటే ఆపటానికి కూడా ప్రయత్నించలేదు. సో అన్నప్పుడు మనకు అర్థమవుతుంది కదా. అదే నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పోలీసు ఉంది, పోలీసు ముందే కూడా వాళ్ళు చేస్తున్నారు కదా. సో అక్కడ కూడా ఏమీ చేయలేదు. అదే మహిళలు ధర్నా ఇది అమరావతి ఉద్యమంలో మహిళలు 1200 రోజులు కంప్లీట్ అయిందని వాళ్ళు ఇచ్చేస్తుంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళని కూడా నాయకుల్ని కూడా ఆ రోజు రాళ్లతో కార్ల మీద దాడి చేసినప్పుడు కూడా ఆ రోజు కూడా ఏమీ చేయలేదు. అక్కడ పోలీసు ఉంది కదా. అంటే పోలీసు ఉన్న వాళ్ళ కళ్ళ ముందే జరుగుతున్నా కూడా కేసులు పెట్టట్లేదు అని అంటే ఇప్పుడు అదే ఎస్పీలు రేపు పొద్దున మళ్ళీ ఇంకేం న్యాయం జరుగుతుంది? అంటే ఇప్పుడు కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి 6 ఐపీఎస్లు కూడా ఇప్పుడు అధికార పార్టీకి స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారు అని మీ భావన? ఖచ్చితంగా అదే జరుగుతుంది కదా. ఎందుకంటే పక్క జిల్లాల్లో వాళ్ళు చేసిన వాళ్ళు తీసుకోవాల్సిన న్యాయపరమైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు బాధపడేవాళ్ళు కాదు. కానీ వాళ్ళు అక్కడ చూపెట్టలేదే. 2022, 2021 వాళ్ళు పక్క స్టేట్లలో పక్క జిల్లాల్లో పనిచేశారు. సో గుంటూరులో ఉన్న ఆయన్ని ఇప్పుడు నెల్లూరులో వేశారు, ఇంకో అనంతపురం ఆయన తీసుకొచ్చి ఇంకో చోట ఇట్లా పక్క జిల్లాల్లో వేసిన మూలాన ఎక్కడ న్యాయం జరుగుతుంది? వాళ్ళని ఎవరైతే తీసుకొచ్చారో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డితో టచ్ ఉన్నది కానీ వాళ్ళు పక్క జిల్లాకి వెళ్ళారు. అంత మాత్రాన స్వామి భక్తి ఎక్కడ మారుతుంది? మారే ఛాన్సే లేదు. ఖచ్చితంగా వాళ్ళని మొత్తం స్టేట్ నుంచే పంపిస్తే కానీ న్యాయం జరిగే అవకాశమే లేదు. వాళ్ళని స్టేట్ నుంచి బదిలీ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతూనే ఉంది. వాళ్ళు అలాగే ఉంటే రేపు పొద్దున ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయో, ఇంకెన్ని హత్యలు జరుగుతాయో. ఇప్పుడు మనం చూసాం ఎక్కడైనా కూడా వాలంటీర్లు కానీ ఇది వాలంటరీ వ్యవస్థే కానివ్వండి, ఇప్పుడు వృద్ధులు పెన్షన్లోనే కానివ్వండి, ఏమైనా చచ్చిపోతున్నారంటే కూడా వీళ్ళే లెక్కలేసేస్తాం, ఎస్పీలే లెక్కలేసేసి పంపించేస్తున్నారు సీఎంకి. అంటే ఇంతమంది చచ్చిపోయారని చెప్పండి అని ముందే శవరాజకీయాలు చేసేదానికి నెంబర్ 1గా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాటికి ఇంకా ఆజ్యం పోస్తూ వీళ్ళు అధికారులు కూడా అలా చేస్తున్నారనుకోండి, ఖచ్చితంగా దీని మూలాన రేపు ప్రజలు ఇబ్బంది పడతారు. రేపు ఎలక్షన్లు ఓటింగ్ కూడా సజావుగా జరగదనేది మనకు ఖచ్చితంగా కనపడుతూనే ఉంది. ఓకే, గతంలో వేటుపడ్డ ఐపీఎస్లు అలాగే ఐఏఎస్లు కూడా అంటే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వాళ్ళ మీద వేటు వేశారు కేంద్ర ఎన్నికల సంఘం అనేది అందరికీ తెలిసిన విషయాలు. అయితే ఇప్పుడు కూడా అసలు అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించే వాళ్ళని ఐపీఎస్లుగా ఐఏఎస్లుగా వారి స్థానాల్లో మళ్ళీ నియమిస్తే ఇంకా వారిని సస్పెండ్ చేయడం, వారి మీద వేటు వేయడం ఎంతవరకు ప్రయోజనకరం అంటూ కూడా టీడీపీ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏంటి? అదే కదా, ఇప్పుడు వేటు వేశారు, వేటు వేసి ఏం చేశారు? పక్క జిల్లా పంపించారు. అంటే ఇక్కడ తప్పు చేసినాడు అక్కడ తప్పు చేయడా? ఇప్పుడు ఎక్కడైనా ఏపీ అనేది ఒక స్టేటే. ఈ పక్క జిల్లాలో చేసినాడు ఆ జిల్లాలో చేయడనే అవకాశం లేదు కదా. ఖచ్చితంగా చేస్తాడు. కానీ ఎందుకు ఈసీ అలాంటి నిర్ణయం తీసుకుంది? ఎందుకు అదే జిల్లాల్లో పక్క జిల్లాల్లో వాళ్ళని పోస్టులు వేస్తూ వాళ్ళు తప్పు చేశారనే మారుస్తున్నాం అన్నప్పుడు మళ్ళీ ఆ తప్పు అక్కడ జరగదనే ఇది ఏంటి? మీరు స్టేట్ మార్చాలనే కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఏ నాయకుడైనా ఎవరైనా కూడా సజావుగా రేపు ఎన్నికలు జరగాలంటే వాళ్ళని ఈ స్టేట్ నుంచి పంపించి వేరే కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఈ స్టేట్లో పెట్టడం అనేది రేపు పొద్దున ఎవరికైనా కూడా ప్రాణానికి భరోసా అనేది దొరుకుతుంది అని అంటే అది చేస్తేనే దొరుకుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.